నీకు పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అసలు నీకు యాజక ధర్మం చేసే అర్హత కూడా లేదని అనేక రకాలుగా వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళ భార్యాభర్తల్ని మనుషులు హింసించారు, అవమానపరిచారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని అవమానపరిచేవాడు కాదు. హల్లెలూయా. ఈ రోజు అనేక మంది నిన్ను అవమానపరచచ్చు, అనేక మంది నిన్ను అనేక మాటలు అనొచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు అవమానపరిచేవాడు కాదు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన ఒక క్రమం చొప్పున, ఒక ప్రణాళిక చొప్పున నిన్ను ఆయన ఈ భూమి పైన నిన్ను ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. నువ్వు ఊరికే ఆయన దగ్గరకు వచ్చి లేదు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని ఉన్నాడు. ఆయన రక్తం ఇచ్చి నీ హృదయమును కడిగి ఉన్నాడు. ఆయన రక్తంతో నిన్ను ఆయన సన్నిధానంలో తెచ్చుకొని ఉన్నాడు ఈరోజు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఎంతమంది అవమానించినా ఒకనొక రోజుకి నిన్ను అందరూ కూడా మెచ్చుకోబోయే రోజు వస్తుంది, నిన్ను గౌరవించబోయే రోజు వస్తుంది. నిన్ను ఉన్నత స్థితిలో వాళ్ళందరూ చూసి వాళ్ళే అవమానపడే విధంగా ఉంటారు. అయితే దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. చూడండి, నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు ఇలాగ చేసుకొనని 5 నెలలు ఇతరుల కంటే ఏమవలేదంట, ఆవిడ కనిపించకుండా ఉంది. ఆవిడ 5 నెలలు కనిపించకుండా ఉండింది. కానీ దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యమును వాళ్ళ కుటుంబంలో చేశాడు, గొప్ప కార్యమును వాళ్ళ జీవితంలో చేశాడు. అప్పుడు దేవుడు ఆ యోహానుని భూమిపైకి తీసుకొచ్చాడు. ఎందుకనంటే దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకు యోహాను ఒక ప్రణాళిక ప్రకారము జకర్యా ఎలిజబెత్ అమ్మకి దేవుడు ఇచ్చాడు. కానీ చూడండి, ఆయనకి ఇచ్చిన ఆ బహుమానము ఇక 37వ వచనం ఒకసారి చదువు. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. ఇక్కడ మరియమ్మ గురించి ఉంది. కానీ దేవుడు చెప్పే ఏ మాట కూడా ఏమవుదు, నిరర్ధం కావదు. ఎందుకనంటే ఇక్కడ ఎలిజబెత్ అమ్మ జకర్యా వాళ్ళ ఏముంది, ఒక డౌట్ ఉంది, ఈ వయసులో మాకు పిల్లలు ఎక్కడ పుడతారని. కానీ ఆ పని జరిగే వరకు, ఆ కాలం వరకు నువ్వేమైండు, మౌని అయ్యిండు, మౌని అయ్యిండు. ఆ కాలం వరకు కామ్గా ఉండు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి నువ్వేమై ఉండాలని అంటే మౌనిగా ఉండు. అయితే భూమి మీదకి వచ్చాడు యోహాను, దేవుడు తీసుకొచ్చాడు. తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఎవరంటే ఈయన బాప్తిస్మిచ్చు యోహాను. ఎవరు కుమారుడు ఇతను? జకర్యా ఎలిజబెత్ అమ్మ కొడుకు. వీళ్ళ శరీరం మృతతుల్యమైనప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారము పుట్టిన కుమారుడు. అయితే ఈయన దేవుని చిత్తమును, దేవుని రాజ్యమును కట్టుటకు ఈయన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించబడుచునను, ప్రభువు మార్గము సిద్ధపరచుటకు, ఆయన త్రోవలను సరాలము చేయుటకు అరణ్యములో కేకల వేయునొక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినని. అంటే ఆల్రెడీ ప్రవక్త యెషయా గారు ఏం చేశారు, ఇది ఎప్పుడో ప్రవచించారు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇది జరగడం జరిగింది. ఇక్కడ ఈయనకి పేరు ఏమి ఇచ్చారు, బాప్తిస్మిచ్చు యోహాను. అనేక మందిని ఇక్కడ ఈయన ఎందుకు వచ్చాడంటే, దేవుడు ఎందుకు పంపించాడంటే ప్రభు మార్గమును సరళము చేయుటకు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను నన్ను కూడా ప్రభు చిత్తమును నెరవేర్చుకొనుట కొరకు ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడే అని అంటూ ఉన్నాడు. ఏం చేయాలంట? మారు మనసు కావాలి. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని ఉన్నా మారు మనసు లేకపోతే వ్యర్థమే. ఎందుకనంటే చూడండి, దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, అనేక మంది సంతోషిస్తారని చెప్పారు, అనేక మందిని దేవుని వైపు త్రిపుతాడని చెప్పాడు. ఆ మాట ప్రకారమే ఈయన జీవితంలో ఇక్కడ జరుగుతుందా లేదా? బాప్తిస్మిచ్చు యోహాను అనేక మందికి ఏం చేస్తున్నాడు, ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, అన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభువు మార్గమును సరళం చేస్తున్నాడు. 4వ వచనం చదువు. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును తోలుదట్టియు ఆహారము
ఆ సమయమున యెరూషలేము వారును యూదావారను యూదావారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును యోర్దాను నది ప్రాంతముల వారు అందరూ తన యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి పాపములు ఒప్పుకొనుచు తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత దేశము పొందుచు అనేక మంది వచ్చి ఈయన దేంతో నిండి ఉంటాడని చెప్పాడు దేవుడు. దేంతో నిండి ఉంటానన్నాడు దీపిక? పరిశుద్ధాత్మతో. ఎప్పుడు ఆయన ఏమై ఉంటాడు? నిండి ఉంటాడు. అనేక మంది ప్రజలను దేని వైపు తిప్పుతానన్నాడు? దేవుని వైపు తిప్పుతానన్నారు. అయితే ఆ దూత చెప్పిన మాట ప్రకారం ఇక్కడ జరుగుతుందా లేదా? దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు, అది సత్యమైన మాట. ఆ మాట ఈరోజు నిన్ను నన్ను జీవింపజేస్తూ ఉంది. కీర్తనకారుడు అంటాడు కదా, నీ మాటే నాకు ఏమై ఉన్నది? నీ జీవమై ఉన్నది. నీ మాట నన్ను బ్రతికిస్తూ ఉందని చెప్తాడు. నీ మాట ద్వారా నా దుఃఖ దినములు సమాప్తలమైనాయి అంట. నీ మాట నాకు చీకట్లో వెలుగునిస్తుందని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, అనేక మంది ప్రజలను దేవుని వైపు తిప్పుతూ ఆయన యొర్దాను నదిలో అనేక మందికి ఏం చేస్తూ ఉన్నాడు? బాప్తీసమునిస్తూ ఉన్నాడు. అందరూ బాప్తీసం పొందిరి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులకు బాప్తీసం ఇచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన పరము ఫలించుడి. హల్లెలూయా.